వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీ టీవీ ప్రేక్షకులకి రాఖీ పండగ శుభాకాంక్షలు. ప్రతి కుటుంబంలో చెల్లి ఎదురు చూసే రాఖీ పండగ రానే వచ్చింది. అన్నకు రాఖీ కట్టాలి, ఏదైనా గిఫ్ట్ కొట్టాలి అనే ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా రాఖీ సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి కుటుంబంలో చెల్లి అన్నకు, అక్క తమ్ముడికి ఇలా రాఖీ పండగ జరుపుకుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఈ రాఖీ పండగ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న రక్షాబంధన్ రాఖీ పండుగ చాలా ఘనంగా కన్నుల పండంగా జరుపుకుంటారు. విలువలకు దూరం అవుతున్న సందర్భంలో, కుటుంబంలో కలహాలతోని కొన్ని దూరం అవుతున్న సందర్భాన్ని ఈ రాఖీ పండగ దగ్గర చేస్తుంది. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొంచెం ఈ సంవత్సరం మొత్తానికి ఎక్కడో దగ్గర చిన్న గొడవ వల్ల దూరం అయినా కూడా ఈ రాఖీ పండగ వల్ల మళ్ళీ దగ్గరై అన్నకు రాఖీ కట్టాలనే ఆలోచనతోని ప్రతి చెల్లెలు కలలు కంటుంది. అన్నకు రాఖీ కట్టాలి, అన్నకు రక్షణ ఇయ్యాలి, ఆ అన్న చెల్లికి రక్షణ అంటూ, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అంటూ రాఖీ కడుతూ ముందుకు వెళ్తున్న భారతదేశ సాంప్రదాయం రాఖీ పండగ. సో ఏదైతే గతంలో జరిగిన కొన్ని విషయాలని మనం గుర్తు చేసుకుంటే, సమాజంలో జరుగుతున్న విషయాలు, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసై యాక్సిడెంట్ల పాలవుతూ ప్రాణాలు కోల్పోతున్న తరుణంలోని ఈ రోజు మనం కొందరిని సంప్రదిస్తే వాళ్ళు చెప్తున్న విషయాలు, ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అంటూ మాట్లాడుతూ, రాఖీ పండగ అంటేనే అన్నకు రక్ష అంటూ రాఖీ కడుతూ అన్న దగ్గర ఏదో గిఫ్ట్ తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. కాకుండా అన్నకు రాఖీ కడుతూ ఆయన భద్రత, ఆయన జీవితాంతం ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు బతకాలని ఏదైతే మనం దీవిస్తామో ఆ ఆలోచన విధంగానే అన్న దగ్గర నుంచి తీసుకోవాల్సిన గిఫ్ట్ కి బదులుగా ఆయనకు ఒక హెల్మెట్ ఇవ్వాలి, లేకపోతే మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, స్పీడ్గా ఓవర్గా రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు, కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇలాంటి ఒక మెసేజ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు ప్రతి కుటుంబంలో ఆడపిల్ల. ఆ ఆలోచన విధంగానే ఈరోజు మనకు ఈ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంట్లో కూడా ఆడకూతురు అన్నయ్య వాళ్ళకు, తమ్ముళ్ళకి, ఎవరికైనా నీకు రక్షణ ఇచ్చే వాళ్ళకి రాఖీ కడుతూ ఇలాంటి జాగ్రత్తలు చెప్పాలి 1కి 4 సార్లు అన్నట్టుగా. ఈ రాఖీ పండగ అనేది జీవితాంతం గుర్తుండిపోవాలంటే ప్రతి ఆడపిల్ల ఇలాంటి అన్నకు కానీ, తమ్ముడు కానీ, ఇంట్లో నాన్న కానీ నీకు రక్షణ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకు రాఖీ కడుతున్నావు, వాళ్ళకు ఇలాంటి ఒక ఆలోచనకరమైన విషయాలు చెప్తే వాళ్ళు మంచి దారిలో వెళ్తారు, వాళ్ళ ఆరోగ్యంగా జీవితాంతం బాగుండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకునే విధంగా ఇలాంటి విషయాలతో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఇంకా మొత్తానికి చూసుకున్నట్టయితే కల్వకుర్తిలో కొందరు దగ్గర వెళ్ళి మనం మాట్లాడిన సందర్భం చూస్తూ ఉన్నాం. రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో సరదాగా ఉండాలి, మంచి జీవితాన్ని వాళ్ళకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కల్వకుర్తి పట్టణంలో ఉన్న సోదరులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. మేము చిన్నప్పటి నుంచి కూడా మేము చదువుకున్న స్కూల్లో, ఇంటర్ కళాశాలలో, డిగ్రీలో కూడా ప్రతిసారి మా క్లాస్మేట్స్ అందరికీ రాఖీ కట్టుకుంటా రాఖీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా మా ఫ్యామిలీలో కూడా మాకున్న అన్న, తమ్ముళ్ళకి అందరికీ రాఖీలు కట్టి అందరితో చాలా ఘనంగా మేము ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఎక్కడ లేనటువంటి సంప్రదాయం, ఏ దేశంలో లేనటువంటి సంప్రదాయం, ఏ ధర్మంలో లేనటువంటి సంప్రదాయం మన హిందూ ధర్మంలో ఉన్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ధర్మ. రక్షాబంధన్ అనేది కేవలము అన్న తమ్ముళ్ళకి మాత్రమే కట్టేది కాదు. అది బావ అయినా, నాన్న అయినా, అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా కానీ మనని ఎవరు రక్షకంగా మనని చూసుకుంటున్నారో వాళ్ళకి రాఖీ అనేది కట్టొచ్చు. రాఖీ కట్టడం వల్ల మనకు ఒక తోడంటూ ఉంది, మనకి వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు అనే ఫీల్ కూడా మనకు వస్తుంది. ఇంకొకటి, మా గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ తరపు నుంచి మేము అందరికీ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తున్నాము. మా స్టూడెంట్స్ నుంచి, మా ఫ్యాకల్టీ మెంబర్స్, మా కాలేజ్ తరపు నుంచి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీటింగ్ అండ్ కృష్ణవేణి స్కూల్లో ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ని కృష్ణవేణి స్కూల్లో ఇదే రకంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. స్కూల్లో రక్షాబంధన్ సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అందరం రాఖీ కట్టుకుంటున్నాము. ఏంటి అంటే, రాఖీ అనేటువంటిది ఇవాళ రేపట్లో ఒక కమర్షియల్గా తయారైపోయింది. రాఖీ కడితే నువ్వేమి డబ్బులు ఇస్తావు, నువ్వేమి ఇస్తావు అనేటువంటి ఉన్నటువంటి ఈ రోజుల్లో రాఖీ అనేటువంటి దానికి కరెక్ట్గా విలువలు నేర్పించేటువంటిది ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ స్కూల్ నుంచి నేర్పిస్తున్నాము. పిల్లలందరికీ
ఏ యొక్క డబ్బు ఇది ఆశించకుండా జీవితంలో ఎల్లప్పుడూ అన్నా తమ్ముడు అక్క చెల్లెలు, నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనే విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ డబ్బు ఈ గిఫ్ట్లు అనేటువంటిది విషయాన్ని పక్కన పెట్టి మనందరం కూడా సమాజంని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి రేపటి పౌరులుగా మనందరము చాలా చక్కగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పిల్లలకు మేము ఈ విలువలు నేర్పిస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనము చాలా ఇన్సిడెంట్లు ఈ యొక్క మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నది వింటున్నాము. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరం వాడుతున్నాము, చూస్తున్నాము. ఈ యొక్క సెల్ ఫోన్ కి డిజిటల్ మీడియాకి మనకి ఎన్నో విషయాలు, మంచి విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. అది మాత్రమే దాని ద్వారా తీసుకొని ఎక్కువగా మనం రీల్స్ చూసి పాడైపోయి ఎక్కువ డ్రగ్స్ కి అలవాటు కావడం యువత, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, ఏదైతే మైనర్ కి వెహికల్ ఇవ్వడం జరుగుతున్నదో, దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క రక్షాబంధన్ పురస్కరించుకొని కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం తరఫున మేము ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి మైనర్లకి బండి ఇవ్వకూడదు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా దయచేసి డ్రైవింగ్ 60 km వెళ్ళాలి, అంతకంటే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. మన ఇంటి దగ్గర మన కుటుంబం కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, జాగ్రత్తగా రావాలి. అండ్ డ్రగ్స్ కి చాలా దూరంగా ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటిది స్కూల్ పిల్లలకు నేర్పిస్తున్నాము, అన్ని నేర్పిస్తున్నాము. నిన్న మొన్న కొండమల్లెపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క రూపారెడ్డి గారి ఘటన ఏదైతే ఉన్నదో, ఇదంతా కూడా పిల్లలు డ్రగ్స్ కి అలవాటై చేసినటువంటి పిల్లలకు చిన్న భవిష్యత్తు, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియని వయసులో అలాంటి అన్ని కూడా నేర్చుకుంటున్నారు అంటే మత్తు పదార్థాలకు అలవాటు కావాలి. దయచేసి తల్లిదండ్రి ప్రతి ఒక్కరు కూడా మన పిల్లవాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి విధిగా అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా స్కూల్ పంపిస్తూ స్కూల్లో ఏం జరుగుతున్నది అనేది కూడా ప్రతిరోజు స్నేహితుల వద్ద ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకుంటూ పిల్లల్ని స్కూల్ సజెస్ట్ చేసిన విధంగా, తల్లిదండ్రులు సజెస్ట్ చేసిన విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హ్యాపీ రక్షాబంధన్. I am Jay Harika, studying in 10th standard in Krishnaveni High School. Today I am going to speak about the Raksha Bandhan. Raksha Bandhan is a festival of sister and brother which is famous in India. Tying Rakhi means giving hope to sister that brother will stay with her forever in any situation. It shows the relationship and affection between brother and sister. Rakhi is not a threat but it is a security to sister that brother gives. Wish you a happy Raksha Bandhan. My name is Rajeshwari. I am studying in 10th class in Krishnaveni High School. First of all, wishing you all a advance happy Raksha Bandhan. And Raksha Bandhan means it is not only a festival, it is a bond, pure bond between sister and brother. It is not only a thread, it is a hope between brother and sister, always staying beside of the sister. Myself, Dean Avyasti from 10th standard in Krishnaveni High School. Wishing you happy advance Raksha Bandhan. Raksha Bandhan is a festival between brother and sister bond. It is not a festival. The brothers gives promise to her sister. He stands beside any situation. Raksha Bandhan is not is a relationship between brother and bond celebrated in India. Thank you. Wishing you happy advance Raksha Bandhan. My name is Akshita. I am from Krishnaveni High School. I am studying in 10th standard. Advance happy Raksha Bandhan to everyone. So I want to tell some message for all the brothers. So once more happy Raksha Bandhan for everyone. Thank you. Good morning to everyone. Myself is Aishri from 10th standard in Krishnaveni High School. Today I speak about few lines about Raksha Bandhan. Raksha Bandhan is a festival between brothers and sisters which held in India and in other countries. Raksha Bandhan gives a protect her sister and brother. Good morning to everyone. I am Lalita from 10th standard Krishnaveni High School at Kalagoti. Now I am speaking about few lines about Raksha Bandhan. What is the importance of Raksha Bandhan? It is a knotty thread. It is a bonding between sisters and brothers. Whenever in India, most precious festival is a Raksha Bandhan. Raksha Bandhan is a not a tying thread, not a jokes. It is a bonding between and love and affection between sisters and brothers. Thank you. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అని సెలబ్రేట్ చేసుకునేది రక్షాబంధన్. ఇప్పటి కాలంలో బంధుత్వాలన్నీ దూరం అయిపోతున్నాయి. రాఖీ కడితే ఏదో పెట్టాలి అనే ఉద్దేశంలోనే ఉన్నారు, కానీ ఏదో బంధుత్వంతో బంధాలను దగ్గర చేసుకోవాలనే ఇప్పటి కాలంలో అసలు లేవు. కానీ అలా ఉండొద్దు, మన బంధుత్వాలు దగ్గరలోకి తీసుకోవాలి.
కనుమరుగు కాకుండా మనం చాలా దగ్గరగా చేసుకోవాలి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. రాఖీ పండుగ అనేది అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ బంధం అమ్మకి పుట్టిన తమ్ముడు అన్ననే కాకుండా అందరూ మన అన్నలే అంటూ రాఖీ బంధాన్ని కట్టి అందరినీ మనకి అన్నదమ్ములుగా దగ్గరగా చేసుకుంటాం. ఈ భారతదేశంలో ఇలాంటి ఈ యొక్క కల్చర్ ఉన్నందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏ బంధం లేకపోయినా ఈ రాఖీ బంధంతో అందరు చాలా దగ్గరగా అవుతారు. థ్యాంక్ యూ.